అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయి హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై మనందరి ముందుకు వచ్చిన చిత్రం ఎస్ఐ కోదండపాణి. ఫస్ట్ సినిమా గురించి చెప్పడానికి ముందు అసలు సినిమా ప్రపంచం గురించి, సినిమా యొక్క కష్టాల మధ్యాల గురించి ఒక జస్ట్ 30 సెకండ్స్ చెప్తానండి. ఇవాళ రేపు మన సారు సాయి వెంకట్ గారు చెప్పినట్టు సినిమా తీయాలనే తపన తాపత్రయం ఉండడం ఒక ఎత్తు, సినిమా అనుకున్నట్టు తెర మీదకి ఎక్కించి ఫస్ట్ కాపీ వచ్చి అక్కడ దాకా రావడం ఒక ఎత్తు, రిలీజ్ చేయడం మరొక ఎత్తు. వీటన్నింటికి మించి చాలా మంది ఏమంటారంటే చిన్న సినిమా పెద్ద సినిమా అంటారు. చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఇప్పుడు అత్త ఒకనాటి గోడలే అన్నట్టు పెద్ద సినిమా కూడా చిన్న సినిమా స్థాయి నుంచి మొదలైందే. బడ్జెట్ రీచా కానీ, బ్యాటింగ్ రీచా కానీ, కాస్టింగ్ కానీ, టెక్నీషియన్స్ కానీ, పైగా ఇంతింతే ఒట్టుడింతే అన్నట్టుగా ఇప్పుడు ఇవాళ నా సోదర సమానుడు మన నాగేంద్ర విషయంలో కానీ, అలాగే గిరి గారు కానీ, మా హీరో శ్రీనివాస్ కానీ, మా ఇంకో హీరో పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ కూడా స్టెప్ అలాగే మా హీరో గారు కార్తీక్ గారు కానీ మొదటి అడుగు ఎప్పుడు కూడా చిన్నప్పుడు కూడా ఫస్ట్ అడుగు, తొలి అడుగులు, బుడిబుడి అడుగులే చాలా చక్కగా ఆనందంగా హాయిగా ఉంటుంది. అరే వాడు నడుస్తున్నాడు, అరే అడిగేస్తున్నాడు అప్పుడే కిక్కు మజా. మన కాళ్ళు మనకు వచ్చేసి మన నడక వదిలేసి అలా వెళ్ళిపోతున్నాం, ఎవడో మనం పట్టించుకోడు. ఇలాంటి దానికి ఉన్న బడ్జెట్ మేరకు, వీళ్ళకున్న పరిధి మేరకు సినిమా చాలా చక్కగా రూపొందించుకున్నారు. ఒకటి చిన్న చితక తప్పొప్పులు ఉంటాయి కామన్ గా, కానీ ఆ తప్పొప్పులు లేకపోతే డైరెక్ట్ గా మంచి సినిమా తీర్చనుకోండి, ఈ టోటల్ సినిమా క్యాచ్ అండ్ క్రూన్ అంతా కూడా మనం పట్టుకోలేము. ఇప్పుడు కూడా మనం ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవాలంటే ఒక 2 తప్పులు చేయాలి. మా అమ్మాయి వర్షిత ఉంది, కెమెరా ముందుకు రాగానే కొంచెం టెన్షన్ పడి వాడు వస్తానని చెప్పి తల్లి ఏం లేదమ్మా నీకు ఏం వచ్చో మాట్లాడు, అది ఎక్కడే చదువుకుంటది, ఈ టెన్షన్ ఫ్రీ అవుతావు. ఇలాగే 2-3 తోటలు చేసుకుని 4 తోట ఆటోమేటిక్ యాంకర్ అంటే వద్దంటే సొమ్మగారిలో మైక్ పట్టుకుని గిడగిడ వాళ్తున్నట్టు గాపమ్మ అన్నట్టుగా. సో ఏదైనంటే సరే, సినిమా విషయానికి వస్తే చాలా బాగా కష్టపడ్డారండి హీరో గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీరు నాకు సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఫస్ట్ మీరు ఇచ్చిన డిస్క్లైమర్ బాగా నచ్చింది. నాన్నగారు ముందు ఏంటి డాడీ అన్నారు ఏమిటా అని ఒక సెకండ్ ఆలోచించుకునే కాకపోతే ఇమీడియట్ గా ఐ లవ్ యూ. ఎందుకంటే ఇప్పుడే నాకు తెలుసండి, బికాస్ నాకు నాన్న సంపేస్తారు. నాన్న అంటే ఏమిటి, శివరాకర్లో నాన్నకి నేను చేసుకున్న సేవ ఏమిటి. నిజంగా అప్పుడు ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వద్దు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాను, చివరికి ఆయన చనిపోయిన తర్వాత రావాల్సి వచ్చింది. ఈవేళ బై గాడ్ క్రేజ్ 130 సినిమాలు చేసి 3 నందేవాడు ఇంత స్థాయిలో కొద్దిపడి ఏదో ఒక సినిమాకి గెస్ట్ గా కూడా పిలిచే స్థాయిలో నేను వచ్చాను అంటే ఇది చూడటానికి మాత్రం నా తండ్రి లేడని మాత్రం నేను ఎప్పుడు బాధపడుతుంటాను. ఇంతకీ అలాగే ఒక 2 సెకండ్స్ ఆయన ఇచ్చిన డిస్క్రైబ్ మా నాన్న ద్వారా గుర్తొచ్చారు. సరే ఎమోషన్ అయితే బాగోదు పర్సనల్ గా. ఇది అలాగే నాన్నగారి విషయంలో అలా అన్నారు, నాన్నగారు గుర్తుపెట్టి డిస్క్లైమర్ అనేది నాన్నగారి కాలో ఇది మీ కాలో నాకు తెలియదు, కానీ సినిమా ముందు నాన్నగారికి అమ్మగారికి. ఎందుకంటే తల్లిదండ్రులు గౌరవించి గురువుని గౌరవిస్తేనే ఏదైనా ప్రపంచం అండి. అంతేగా నువ్వెంత ఎంత నా గొప్ప పుట్టు చెట్టు నేను తోపుతున్నాను అనుకుంటే అక్కడే మొదలైపోతుంది అంత. సో మీరు పేరెంట్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ తద్వారా నటుడుగా మీరు ఏదో చెయ్యాలని ఒక తాపత్రయం మీ దగ్గర ఉన్నాయి. ఆ తాపత్రమే కరెక్ట్ మిమ్మల్ని ఒక ఉన్నత స్థానానికి అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తీసుకెళ్తున్నాను ఆ నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఈ వేళ రోజు మళ్ళీ చెప్తా, సినిమా పరంగానో వ్యక్తిగతంగానో సెట్లోనో ఆన్ స్క్రీన్ చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, కానీ ఆ తప్పులోని లేకపోతే డైరెక్ట్ గా అనుకున్నది అనుకున్నట్టు వచ్చేస్తే నాకు సినిమాకి మిమ్మల్ని పట్టుకోలేము కాదంటారా. ఆ తప్పులు జరగాలి. ఏమైనా ఈ యొక్క క్యాస్ట్ అండ్ క్రూ సినిమా మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు, బాగుంది. మ్యాక్సిమం ఫస్ట్ రాగానే ఏమన్నా ఇలా హీరో గారండి అన్న కాదు కూర్చున్నా స్క్రీన్ లో. ఇప్పుడు ఇందాక నేను షో చూశానండి, చూసిన తర్వాత అర్థమైంది ఇది కెమెరామెన్ గారు మమ్మల్ని మోసం చేశారు అనుకున్నా. ఒక రేంజ్ లో చూపించారు, 6 ఫీట్ రేంజ్ లో చూపించారు. ఖర్చు కాకపోయినా ఏదో సరళగా అంటాల్సింది ఇటువంటి కానీ పెర్ఫార్మెన్స్ జాగ్రత్తగా టీవలేదు ఉన్నంతలు చేసుకున్నారు. ఒకటండి, ఇప్పుడు కొన్ని వేల రూపాయలు నేను చాలా సిన్సియర్ గా ఒకటి చెప్తాను గురుగారు, కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వర్క్ షాప్కి వెళ్ళి నటన యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి కన్నా ఒక డెబ్యూ సినిమా తీసి ఫస్ట్ సినిమా తీసి తప్పొప్పులు చేసినా అతని వల్ల రోజుకి 40-50 కుటుంబాలు చెప్పిన ఒక 3 నెలల పాటు అందరూ బాగోలేదండి. రోజుకి 40-50 కుటుంబాలు చెప్పని 3 నెలల పాటు పోషించడం అవ్వాలి అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటే అందరూ అది తప్పు చేశారు, ఇది తప్పు చేశారు, ఆ చూసే విధానం కూడా బట్టి ఉంటుందండి. వాళ్ళు పాజిటివ్ ప్రతి వాడు చెప్తాడు, ఫ్యాక్ట్ చెప్తున్నా. నెగిటివ్ కూడా ఉన్నది, నెగిటివ్ రావాలి. ఎస్, పెద్దవాళ్ళు చెప్పినట్టుగా కష్టపడాలి, లవ్ లో ఫెయిల్ అవ్వాలి, బిజినెస్ లో ఫెయిల్ అవ్వాలి, సినిమా సక్సెస్ అవ్వకూడదు. ఇవన్నీ అయితే తర్వాత అనుభవం ఒకటి ఉంటుంది సార్. ఇదే ఆ విగ్రహం.
ఇప్పుడు నాకైనా 600 సినిమాలు అయితే నేను ఇదే ఆ విగ్రహానికి అనుభవం పరిధిలో ఆ అనుభవాన్ని అది ఏకైక నిదర్శనం ఇక్కడ ఈ విగ్రహం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అన్నింటిలోనూ కూడా అనుభవం ఎక్కడి నుంచి దొరుకుతుందండి? ప్రతివాడు డబ్బులు పెట్టేస్తాడు, ప్రతివాడు డైరెక్ట్ వేస్తాడు, ప్రతివాడు నేను ఆఖరికి పరిస్థితి నేను కూడా హీరో అయిపోతానేమో. అది కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో మెళుకువలు ఏ చిన్న ఉద్యోగానికి వెళ్ళి ఏ ప్రమోషన్ వెళ్ళి కూడా చిన్న 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 మొదలెట్టుకుంటే డెఫినెట్ గా మన రోజు మనకు వస్తుంది, మన సక్సెస్ మనకు వస్తుంది. అన్నింటికి మించి నాన్నగారు అమ్మగారు ఆశీస్సుల్ని గుర్తుపెట్టుకుని స్క్రీన్ మీద వేసిన వాడు చెప్తానయ్యా, తల్లిదండ్రులు గౌరవించిన వాడు ఎప్పుడైనా ఎవడైనా సరే గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భాలే ఉన్నాయి. నేను ఎప్పటికీ చెప్పగలను. ఓకే, అలాగే మరొకసారి నేను ఎక్కువ మాట్లాడేశాను.